హలో కార్ లవర్స్! చూస్తున్నారు కదా ఈ కారు. చాలా మంది వెంటనే గుర్తుపట్టేసి ఉంటారు. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ అయితే చూస్తారు కదా! చూసిన వరకు చాలా వరకు ఈ కారు తెలిసే ఉంటది. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇది డాడ్జ్ చార్జర్ 1973 మోడల్. వన్ ఆఫ్ ద బెస్ట్ అమెరికన్ మజిల్ కార్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో డామినిక్ టొరంటో ఉంటాడు కదా! డామినిక్ టొరంటో నడిపేది డాడ్జ్ చార్జరే. కాకపోతే ఈ మోడల్ అయితే కాదు. అది 1969 మోడల్. ఇవన్నీ చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే ఇయర్స్ ని బట్టి ఇంజన్ స్పెక్స్ మారుతుంటాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో డామ్ ఎంత పవర్ఫుల్ లో రియల్ లైఫ్ లో కూడా ఈ కార్ అంత పవర్ఫుల్. అందుకే సింబాలిక్ గానే డామ్ కి ఈ కార్ తో చూపిస్తారు ఎక్కువగా. ఈ కార్ లో ఉన్న ఇంజిన్ ఏంటంటే కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇందులో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రైజ్లర్ 330, రెండోది మ్యాగ్నమ్ 440. క్రైజ్లర్ 330 ఇంజిన్ చూసుకుంటే 275 హార్స్ పవర్ ఉంటుంది. అలాగే మ్యాగ్నమ్ 440 చూసుకుంటే 375 హార్స్ పవర్ ఉంటుంది. రెండాట్లకి మధ్య దాదాపుగా 100 హార్స్ పవర్ తేడా అయితే వస్తుంది. 1973 అనే కన్ఫర్మ్ గా ఎలా చెప్పాను అనుకుంటున్నారా? ఈ బ్యాక్ సైడ్ టైల్ లైట్స్ ఉన్నాయి కదా, వీటిని చూసే చెప్పాను. ఇది ఇంజిన్ కూడా 440 మ్యాగ్నమే. ఎందుకంటారా, చూసారు కదా వెనకాల ఎగ్జాస్ట్ లు, అవి డౌన్ స్ట్రైట్ పైప్ ఎగ్జాస్ట్ లు. కానీ స్టార్ట్ చేస్తే సౌండ్ ఉంటది భయ్య, వేరే లెవెల్ ఉంటది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.